అమ్మా నాన్నకు భక్తితో మొక్కి ఆనందంతో ఎలుకలు ఎక్కి ఇంట బయట పూజలు పొందగా ఈశ్వర పుత్రుడు వచ్చిండు. ఉండ్రాళ్ళు సిద్ధం చేద్దాం, ఊరందరినీ ఆహ్వానిద్దాం, ఋషులు మునులు సంతసించగా ఎదలో గణపతి పూజలు చేద్దాం. వేలుగు తలతో వచ్చిండు, ఐశ్వర్యం మనకిచ్చిండు, ఒంటి కాలితో నాట్యం చేస్తూ ఓహో గణేశ రారాయణగా ఔరాయంటూ చూడంగా అంబ పార్వతితో వచ్చిండు, అహంకారమణి చేసిండు. కడుపారా పాయసమే త్రాగి ఖర్జూర పండ్లను మెచ్చిండు, గట్టి పలుకుంచి గుంజీలు తీస్తే ఘనంగా దీవెనలిచ్చిండు, జ్ఞానమందరికి ఇచ్చిండు. చవిటి నుండి 9 రాత్రులు చక్రం ఎత్తి అర్చన చేద్దాం, జన్మ జన్మల పుణ్యఫలంతో ఝంకారంతో గానం చేద్దాం. చక్కరిగాళ్ళను మట్టు పెట్టి ఠంఠమ్మని గంటలు మోగిద్దాం, నప్పుల తప్పుడు ఆడకుండా ఠంఠమ్మని బాజా ప్రోగిద్దాం, ప్రణమున గెలుపును సాధిద్దాం. తమ్ములు చెల్లెలు సంబరమ్మతో థకిట థకిటమని నాట్యం చేస్తే దండాల దండలు వేద్దాం, ధర్మానే కాపాడుకుందాం. నచ్చి మెచ్చిన గణపయ్యా పరుగు పరుగున వచ్చనయ్యా, ఫలములు మెండుగా ఇచ్చునయ్యా, పండెక్కించి ఊరేగిస్తే భవబంధాలు తొలగినయా. మనసారా గణపతిని వేళంగా యమ బాధలు బాపెను చూడంగా, హమ్మంటూ గొంతెత్తి పాడరా నభోదరలకు వికరా. వరుసగా భజనలు చేసి శరణంటూ గణపతి చేరి, సకల లోకాలాధిపతిని షణ్ముఖనాథుని సోదరుని హరుడి పుత్రుడు గణపతి గొప్పను క్షమించమంటూ మొక్కుదాం, రై రై మరి సాగనంపుదాం.